గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవినాష్ చెప్పండి. వాట్స్ ద మ్యాటర్? ఓకే ఓకే. ఎంతకీ ఎంత శాంక్షన్ చేశారు? ఓకే, మీరు అకౌంట్స్ ఫైనల్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ మిస్టర్ అవినాష్. సార్, ఇది చాలా అర్జెంట్ ఫైల్ సార్. మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాం సార్. మన హెడ్ క్లర్క్ గారు చెప్పారు సార్. సార్ సార్ చెప్పండి మిస్టర్ వినోద్. సార్, మిమ్మల్ని కలిసిన తర్వాత సీట్లో కూర్చోమన్నారంట. ఎస్ అన్నాను. అలా ఎందుకన్నానో మీకు తెలీదా? అసలు మీరేమనుకుంటున్నారు? ఆ రోజు మీరు లీవ్ అడిగారు, నేను పర్మిషన్ ఇచ్చాను. దానికి మీ మర్యాద మీరు కాపాడుకున్నారా? సార్, అది యాక్చువల్గా మీ చెల్లెలు అర్జెంటుగా ఫోన్ చేసిందని వెళ్ళారు. అయిపోయింది, మీ పని అయిపోయింది కదా. ఆ రోజు పూర్తిగా రాలేదు. తెల్లారి ఆ మరుసటి రోజు కూడా రాలేదు. నో రెస్పాన్స్. కనీసం ఫోన్ అయినా చేసే పరిస్థితి ఇది అని తెలియజేయాలి కదా. ఇర్రెస్పాన్సిబిలిటీ. మీరు చాలా సిన్సియర్ అని మీతో ఫ్రెండ్లీగా ఉన్నందుకు మీరు చాలా ఫ్రీడమ్ తీసుకున్నారు. వినోద్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా నేచర్ ఆఫ్ బిహేవియర్ గురించి. ఆఫీస్లో ఐఎమ్ స్ట్రిక్ట్, నో ఎక్స్క్యూజ్ అని చెప్పాను. బయట ఫ్రెండ్లీగా ఉంటాను. మీరు అదేం పట్టించుకోలేదు కదూ. చూద్దాంలే అనే నిర్లక్ష్యం కదూ. సార్, ఒక్కసారి నా పరిస్థితి వివరిస్తాను. న్యాయం ఉంటే క్షమించండి, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వండి. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను అనుభవిస్తాను. నాకు కారణాలు అనవసరం. అందరూ అన్నిటికీ కారణాలు చెప్తారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపిస్తుంది. సార్, నేను చెప్పేది మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కాదు, ఫ్యాక్ట్. నా పర్సనల్ సార్. మా ఫ్యామిలీ మ్యాటర్ గురించి చెప్తాను. మీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాక తెలిసింది. ఆ రోజు ఏం జరిగిందంటే సార్, అది సార్ జరిగింది. సారీ వినోద్, ఇంత జరిగిందా? ఇలా జరిగిందని ఎవరు ఊహించరు కదా. అయినా ఆపద సమయంలో మీరు నాకు ఫోన్ చేసుంటే బాగుండేది. నేను చేయగల హెల్ప్ నేను చేసుండేవాడిని. ఆ టైంలో నాకేం అర్థం కాలేదు సార్. మైండ్ పనిచేయడం మానేసింది. పైగా అమ్మా నాన్నలు ఊళ్ళో లేరు. నేనేమో సెల్లో ఉండిపోయాను. ఒకటే టెన్షన్ సార్. బయట భార్య, పిల్లలు, చెల్లెళ్ళు బాధపడటం, టోటల్గా నా మైండ్ అంతా బ్లాంక్ అయింది సార్. సమయానికి మా బావగారు అందరికీ ధైర్యం చెప్పి చాలా తెలివిగా బయటికి తీసుకొచ్చారు సార్. లేకపోతే ఇంకా ఆ సెల్లోనే మగ్గుతుండేవాడిని సార్. గ్రేట్. ఆ సిచ్యువేషన్లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. గోపి మా బావగారు కావటం మా అదృష్టం సార్. మీ చెల్లెల్ని కూడా బాగా అప్రిషియేట్ చేయాలండి. తానున్న పరిస్థితుల్లో అంత ధైర్యంగా అలా బిహేవ్ చేసి ఆ రాస్కల్కి బుద్ధొచ్చేలా చేయటం ఆర్డినరీ విషయం కాదు. చూడబోతే చాలా ధైర్యస్తురాల్లా ఉంది. అవును సార్, మా ఇంట్లో డేరింగ్ అండ్ డాషింగ్ అంటే అదే. ఏదేమైనా అంతా బాగా జరిగింది. సంతోషం. ఏదో మాటల్లో పడి అప్పుడే ఆఫీస్ టైం 10 నిమిషాలు వేస్ట్ చేశాం. ఓకే, మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చుని మీ పని చూసుకోండి. అలాగే సార్. వినోద్, మీ సార్, సిస్టర్ పేరెంట్ అన్నారు? కావ్య సార్. కావ్య, నైస్ నేమ్. మీరు వెళ్ళండి. అమ్మా, సుష్టుగా భోజనం చేసాం. ఇక్కడ కురికేస్తే హాయిగా నిద్రపోవచ్చు. అమ్మా,
నేను పెక్కుగా ఉందా నానా రేయ్ వెళ్ళి ఆట పడరా సరే వెళ్ళు. నానా నాన్నా, నాన్నా, నాన్నా ఏమయ్యా? నాన్నా, నాన్నా ఏమయ్యా? నాన్నా, నానా 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 ఏమయ్యా? అయ్యో భగవంతుడా. ఇదేంటి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఇలాంటి కళ వచ్చింది? తెల్లారుదామని వస్తే నిజమవుతుందంటారు, పగలొస్తే పగటి కళ అంటారు. అటు చూస్తే 23వ తారీఖు, ఇటు చూస్తే పగటి కళ. దీన్ని బట్టి చూస్తుంటే పగటి కళలు కూడా నిజం అవుతాయని చెప్పి మన డెత్ కన్ఫర్మ్ చేసుకుని ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఏంటిది సావు మేళం వినిపిస్తోంది? ఇది కళ నిజమా? నిజమే. ఎవరబ్బా మనకంటే ముందే కన్ను మూసిన ఆ మహానుభావుడు? ఏమండి, ఆ పోయింది ఎవరు బాబు? పక్కనే ఉన్నా మీకు ఈ విషయం తెలీదా? తెలియకే కదా బాబు అడుగుతుంది, చెప్పు. పెద్ద ఆయనయ్యా 3 నెలల నుంచి గుండు నొప్పి అన్నాడే, ఆయన బాల్టీ తన్నేశాడు. అరే రే 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 పాపం బాల్చి తనేసాడా? దెబ్బలే ఉంది తగిలియా? దెబ్బేంటి దెబ్బ, పైకే పోయాడు, చావు దెబ్బే తగిలింది. అయ్యో పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. జీవితం శాశ్వతం కాదు, నీటి బుడగ ఎప్పుడు బుడక్కమంటుందో అనే సత్యాన్ని నిరూపించాడు. ఆపండి. ఏమయ్యా, ఈ డప్పు వాయించేందుకు ఎంత తీసుకుంటారు? మేళాన్ని బట్టి తాళాన్ని బట్టి మొత్తం చూపు అయితే ఒక రేటు, ఏయో చిన్న అయితే ఒక రేటు. అదేనయ్యా, ఎంత ఉంటుంది అని మా ఏజెంట్ని అడగండి. ఓహో, దీనికి ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఎవరు ఏజెంట్? అదిగో తెల్ల ప్యాంటు తెల్ల షర్టు ఆ కళ్ళజోడు పెట్టుకున్నాడే ఆయన. ఏది గౌడి గదలా ఉన్నాడు? ఏందే అలా చూస్తావు? ఆయన మా తమ్ముడు. ఏంట్రా ఏంటి? ఇదిగో. ఏంటి చెప్పు. ఏం చేస్తున్నావయ్యా? పాడండి పాడే. తెలుసులేవయ్యా, ఇది కడతానికి ఎంత ఖర్చు అవుద్ది? విత్ మెటీరియలా వితౌట్ మెటీరియలా? కలిపే చెప్పవయ్యా. మా ఏజెంట్ ఉన్నాడు అక్కడ, అతను వెళ్ళి అడగండి. ఓహో, దీనికి కూడా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఉన్నాయి. అంటే దీనికి కూడా ఆయనేనా? ఆయనే. జాగ్రత్త కట్టవయో, తాడు తగ్గిందంటే బాడీ కింద పడుద్ది. నా ఎక్స్పీరియన్స్ లో ఇది ఎన్నో శవం అనుకున్నావు? 1,112వ శవం. 1,112 అంటే మనతో కలిపి 1,113 అన్నమాట. అయ్యా పంతులు గారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటో చెప్పు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడా, అర్ధాయుష్మాన్ భవ అన్నాడా? అబే ఏం లేదండి, ఈ శవనం దహనానికి మంత్రాలు తంతు ఏర్పాటు చేస్తారుగా, ఏమాత్రం ఛార్జ్ చేస్తారు? అది మీ స్తోమతను బట్టి ఉంటుంది. జస్ట్ ఓన్లీ దిస్ డే అయితే ఓ ఫిగరు, డైలీ కర్మలైతే మరో రేటు. దేని మెనూ దానికి ఉంది. ఓ, మెనూ కార్డు ఏమైనా ఉందా? మా ఏజెంట్ దగ్గర ఉంది. ఓర్ని, మీరు ఏజెంట్ ద్వారానే వచ్చారా? మీకు ఆయనే ఏజెంటా? టోటల్ ప్రోగ్రామ్ మీడియేటర్ ఆయనే. జస్ట్ మీరు కాల్ చేస్తే చాలు, విత్ ఆల్ అరేంజ్మెంట్స్ తో అటెండ్ అవుతాడు. ఓహో, చాలా థ్యాంక్స్ అండి. అమ్మో, అంతా హైటెక్ అరేంజ్మెంట్సే. 11వ తారీఖా? ఖాళీ లేదండి. 12వ తారీఖు అయితే చూద్దాం. అలాగే. నమస్కారం ఏజెంట్ గారు. నమస్కారం అండి, నా పేరు దానయ్య. దహనయ్య అయి ఉంటే బాగుండేది. ఏంటి? ఏం లేదు సార్, గ్లాడ్ టు మీట్ యు. చెప్పండి. మరేం లేదు, పాపం ఇప్పుడు ఈ శవానికి మేళాలకి పాడి కడతానికి మంత్రాలకి పంతులు గారికి
టోటల్గా ఎంత ఖర్చు అవుద్ది? దేని స్కీమ్ దానికి ఉందండి. ఓహో, కొంచెం వివరంగా చెప్పండి. 4 మెంబర్స్ మేళం అయితే 2000, ఫుల్ బ్యాండ్ అయితే 8000, బ్రాహ్మణులకు వండే ప్రోగ్రాం అయితే 1000 రూపాయలు, నిత్యకర్మ 3వ రోజు నుండి 13వ రోజు దాకా స్వీట్ తినేదాకా అయితే 11,500 రూపాయలు, ఆఖరి రోజు మాత్రమే అయితే 1500, మొదటి రోజు ఆఖరి రోజు మొత్తం అయితే 1800. ఇకపోతే ఆ పాడి వ్యవహారం విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అని 2 పద్ధతులు ఉన్నాయి. మీరు మెటీరియల్స్కి వెళ్తే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు, అందుకే చాలా మంది మాకు విత్ మెటీరియలే చెప్తారు. దేనికెంత అని? విత్ మెటీరియల్ అయితే 3500, వితౌట్ అయితే 800. ఇక శ్మశానం దగ్గర మనుషులకి మామూళ్ళకి 1500. మేళం పెట్టే వాళ్ళు ఉంటారు, మేళం పెట్టని వాళ్ళు ఉంటారు, అదంతా వాళ్ళ ఇష్టం. ఒక్క నిమిషం, 4 మెంబర్స్ మేళం ఎంత అన్నారు? 2000. తగ్గింపులు ఏముండవా? ఏంటి సార్ అలా అడుగుతారు? రేట్లు ఎలా ఉన్నాయి అనుకున్నారు? మండిపోతున్నాయి. అప్పుడు పరిస్థితిని బట్టి పార్టీని బట్టి ఓ 100 అటో ఇటో. మంటేసే రేట్లు కూడా మండిపోతున్నాయి. ఇప్పుడు 4 మెంబర్స్ మేళము ఫస్ట్ అండ్ లాస్ట్, దాని టోటల్ రేట్ చెప్పండి. 2000 ప్లస్ 1800 ప్లస్ 3500 ప్లస్ 1500, మొత్తం 8800 వరకు అవుతుందండి. ఇదిగా ఆలోచించి ఇంకో మాట చెప్పబోయా, ఈ గీసి బీసి బేరాలేంటి? ఓకే, 8500 చేసుకోండి. నేను మాట చెప్పనా? చెప్పండి. ఇదిగో ఇది ఏడుపు సన్నివేశం, రౌండ్ ఫిగర్ 7000 చేసుకో. మరి అంతా? ఇదిగో నీ పేమెంట్ చూస్తే అవతల వాళ్ళు నోరు తెరవటం కాదు, టపా కట్టేస్తారు. మంచిదేగా, మాకు గిరాకే. సరేలే, ఇంతకీ ఏమంటావు? ఓ 500 చేసుకోండి. ఇదిగో నేను మాట అంటే మాటే, నేను కరెక్ట్గా సెంటిమెంట్గా చెప్పా. 7000 ఫైనల్. సరే కానివ్వండి, అడ్రస్ ఇవ్వండి, మనుషులు పంపిస్తాను. మీరు మనుషులు పంపించాల్సిన ఇవాళ కాదు, 23వ తారీఖు. అదేంటి? అదంతే, ఆ రోజునే పోతాడు ఆయన. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు? జగన్నాథ శర్మ గారు చెప్పారు. ఓ ఆయన అయితే ఖాయమే. సరే అప్పుడే వస్తాను. అడ్రస్ అడ్వాన్స్ ఇవ్వండి. అడ్రస్ చెప్తా, అడ్వాన్సులు ఉండవు, సింగిల్ పేమెంట్ ఫైనల్ సెటిల్మెంట్. అదిగో ఆ కనిపించేదే ఇల్లు. ఇంతకీ పోయేది ఎవరండి? మీ అమ్మగారా నాన్నగారా? వాళ్ళు ఎప్పుడో పోయారు, వాళ్ళ దగ్గరికే పోతున్నా. కంగారు పడకు, మా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు. నీ కార్డు ఏమన్నా ఉంటే ఇయ్యి. భాగ్యం, భాగ్యం, భాగ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా ఏంటి? ఎందుకు భాగ్యం అలా పెద్దగా అరుస్తావు? కొంచెం మెల్లిగా మాట్లాడొచ్చు కదా. ఏంటో చెప్పు. మరేం లేదు భాగ్యం, ప్రస్తుతం మన ఫైనాన్స్ పొజిషన్ ఏమిటి అని. అదే నీ చేతిలో ఏమాత్రం డబ్బులు ఉన్నాయి అని. ఎప్పుడు లేంది ఇప్పుడేంటి కొత్తగా వింతగా అడుగుతున్నావు? నిజంగా బాధ్యతలు తెలిసొచ్చాయా, లేక బాధ్యత అనే నాటకంతో నన్ను తికమక్క పెట్టడానికా? ఏమిటి భాగ్యం అలా మాట్లాడతావేమిటి? మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటాడా? మారడా? మార్పును మీరు ఆహ్వానించరా? అందుకే ఆ రోజుల్లో ఏమన్నాడు? నమ్మరే నే మారానంటే నమ్మరే అని. రేపు మన ఇంట్లో సడన్గా ఏదన్నా మంచి చెడు కార్యక్రమం జరిగిందే అనుకో, వాటి ఖర్చులకి ఇంట్లో ఏమాత్రం ఉన్నాయి అని. నువ్వెందుకిలా అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏంటా జరగబోయే మంచి చెడు? మన ఇంట్లో చెడు జరగబోతోంది కదా త్వరలో. చెడా? ఏంటది? ఏమిటి భాగ్యం మరీ తెలియని అమాయకురాల్లా అలా మాట్లాడతావు? రేపు 23వ తారీఖు టాటా ఇంక సెలవు అని నేను టపా కడితే నువ్వు కష్టపడకూడదని. అసలే ధరలు మండిపోతున్నాయి, మనం ఆచారాలు ధర్మాలు వదులుకోలేం కదా. అందుకే నేను హరి అన్నాక అప్పుడు నువ్వు డబ్బుల కోసం ఉరుకులు పరుగులు తీయకుండా ఉండటానికని నేనే స్వయంగా సౌబేరం అంటే తప్పెట్లో పాడి కడతాం చేయించే బ్రాహ్మడు అన్ని టోటల్గా మాట్లాడేసుకొచ్చా. ఎందుకయ్యా భయపడేవాడిని ఇంకా భయపెట్టి చంపుతున్నావు? అది కాదు భాగ్యం, తర్వాత నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా తెలిస్తేనే కదా అది సిద్ధాంతం అన్నారు లేకపోతే వేదాంతం అన్నారు. అందుకే ఇదిగో 7000 సింగిల్ పేమెంట్ మీద టోటల్ డెత్ సెలబ్రేషన్స్ మాట్లాడేసుకొచ్చా. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఎందుకైనా మంచిది ఏ టైం ఎలాంటిదో రోజు 7000 దిండు కింద పెట్టుకుని రెడీగా ఉండు. ఎందుకు? నేను నిద్రపోగానే అవి తీసుకెళ్లి తాగేయడానికా? భాగ్యం ఎంత మాట అన్నావు?
బూడిదైపోయే ఈ శరీరానికి మనసు మమత అవసరమా? నీ పిచ్చి వాగడాపి ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా వెళ్ళు. ఏదైనా పనంటే చూసుకోపా. వసపెట్టేలా వాగి నా ప్రాణాలు తీకు. అంతేనా? ఈ లోకం రివాజు ఇంతేనా? ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక్క మంచి మాట మాట్లాడరు, పోయాక అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి నెలలు కుమిలి కుమిలి ఏడుస్తారు. ఎందుకైనా మంచిది, భాగ్యం, ఈ విజిటింగ్ కార్డు నీ దగ్గర అట్టి పెట్టుకో. తప్పా ఆ? అక్క